ఏపీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కనీసం ఏం మాట్లాడుతున్నామో అని తెలియకుండా ఎమ్మెల్యేలు విజ్ఞత కోల్పోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, అందరూ మన బిడ్డలే అని ఎమ్మెల్యే తెలిపారు. దయచేసి ఆంధ్ర, తెలంగాణ అనే భావన తేవద్దని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతా ఉన్నారు, మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు. ఒక చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడు. మన శిక్షణ తరగతులు పెట్టిరిల్లు, మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరగతి పెట్టి సాగరిస్తా ఉన్నారు. ఇవాళ ఆందోళన తెలిపండి ఇది ఉండొద్దు అని ఒక లాయరు, ఒక అతను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదే ఒక మంత్రి, నువ్వు ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అన్నటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 1989లో. చాలా మంది తెలియదు. ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి, తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళని పొమ్మనే అధికారం నువ్వు ఎవరు రాను అని అడుగుతా ఉన్నాను.